హలో క్రికెట్ ఫ్యాన్స్, మీకు డైలీ క్రికెట్ అప్డేట్స్ ఇష్టమైతే మీ సపోర్ట్ను చూపించడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, పాకిస్తాన్తో సహా మొత్తం 8 జట్లయితే పాల్గొంటాయి. ఈ ఐసీసీ టోర్నీకి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా తమ జట్లనైతే ప్రకటించాయి. అయితే ఈ విషయంలో తొందరపడకూడదని బీసీసీఐ భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీకి ఇండియా జట్టునైతే ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ భారీ టోర్నీ కోసం సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్ వంటి దిగ్గజాలు 15 మంది సభ్యులతో కూడిన జట్టునైతే ఎంపిక చేశారు. 2 జట్లలోనూ పెద్ద ఆటగాళ్లు లేకపోవడం గమనార్హం. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో గవాస్కర్, పఠాన్ ఏ ఆటగాళ్లు చేర్చారో ఒకసారి చూద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇర్ఫాన్ పఠాన్, సునీల్ గవాస్కర్ ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టు కమాండ్ను ఇద్దరు లెజెండ్లు రోహిత్ శర్మకు అప్పగించారు. ఓపెనింగ్ బాధ్యత కోసం యశస్వి జైస్వాల్ ను అతని వద్ద ఉంచారు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ ను ఎంపిక చేశారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్లకు చోటు కల్పించారు. పఠాన్, గవాస్కర్ ఒకరిద్దరు కాదు, ఏకంగా 3 వికెట్ కీపర్లను ఎంపిక చేశారు. సంజు శాంసన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, 3 వికెట్ కీపర్లతో పాటు 2 ఆల్రౌండర్లు కూడా చోటు కల్పించారు. ఇందులో నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా పేర్లు కూడా ఉన్నాయి. పఠాన్, గవాస్కర్లు ఒకే ఒక్క స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చేర్చుకున్నారు. వీరిద్దరూ ఫాస్ట్ బౌలింగ్ కోసం అద్భుతమైన 3 ఎంపిక చేశారు. వీరిలో వెటరన్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్ చాలా మంది పెద్ద ఆటగాళ్లను వారి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి తొలగించారు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో రవీంద్ర జడేజాకు ప్రాధాన్యత ఇచ్చారు. అదే సమయంలో దేశవాళీ క్రికెట్ లో నిలకడగా అద్భుత ప్రదర్శన చేస్తున్న హర్షదీప్ సింగ్ కు జట్టులో చోటు అయితే దక్కలేదు. ఇదొక్కటే కాదు, జనవరి 22 నుంచి ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ కు వైస్ కెప్టెన్ గా ఎంపికైన అక్షర్ పటేల్ కూడా గవాస్కర్, పఠాన్ జట్టులో అయితే లేడు.